గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం 2025 ఫిబ్రవరి నెల కరెంట్ అఫైర్స్ చూద్దాం. వీడియో మీకు క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్‌లోకెళ్ళి క్వాలిటీ పెంచుకోండి. క్లారిటీగా కనిపిస్తుంది. ఫస్ట్ వన్ చూడండి. 2025 విజయ్ హజారే ట్రోఫీ విజేతగా కర్ణాటక నిలిచింది. రన్నర్‌గా విదర్భ నిలిచింది. క్రికెట్‌కు సంబంధించి ముఖ్యమైన ట్రోఫీలు రంజీ ట్రోఫీ మరియు దులీప్ ట్రోఫీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 38వ జాతీయ క్రీడలు 2025. ఈ క్రీడలు ఎక్కడ జరిగాయంటే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగాయి. మొదటి స్థానంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ నిలిచింది. 68 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్ మెడల్స్, 27 బ్రాంజ్ మెడల్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది. 2, 3 స్థానాల్లో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో, తెలంగాణ 26వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ 39వ జాతీయ క్రీడలు 2027లో మేఘాలయలో జరుగుతాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 67వ గ్రామీ అవార్డ్స్ 2025. ఈ అవార్డ్స్‌ని 2025 ఫిబ్రవరి 3వ తేదీన ప్రదానం చేశారు. ఒక భారతీయ అమెరికన్ మహిళకు ఈ అవార్డు దక్కింది. ఆమె పేరు చంద్రిక కృష్ణమూర్తి. ఏ విభాగంలో ఈమెకు అవార్డు దక్కిందంటే బెస్ట్ న్యూయేజ్ యాంబియంట్ చాంట్ ఆల్బమ్ అనే విభాగంలో ఈమెకు అవార్డు దక్కింది. 2025లో ఎక్కువ గ్రామీ అవార్డులు ఎవరికి దక్కాయంటే కెండ్రిక్ లామర్ 5 అవార్డులొచ్చాయి. అదేవిధంగా అమెరికా మాజీ అధ్యక్షుడైనటువంటి జిమ్మీ కార్టర్‌కు మరణాంతరం ఈ గ్రామీ అవార్డు అనేది లభించింది. ఈయనకు 2002లో ఆల్రెడీ నోబెల్ శాంతి బహుమతి కూడా లభించడం జరిగింది. గ్రామీ అవార్డుకు సంబంధించి కొన్ని జీకే పాయింట్స్ చూద్దాం. ప్రపంచంలో మ్యూజిక్ రంగంలో ప్రదానం చేసే అత్యున్నత అవార్డు ఏందంటే గ్రామీ అవార్డు. దీనిని 1959 మే 4 నుంచి ఇస్తున్నారు. దీనిని ప్రదానం చేసే సంస్థ ఏదంటే రికార్డింగ్ అకాడమీ. ఈ గ్రామీ అవార్డ్స్‌ని ఎక్కడ ప్రదానం చేస్తారంటే అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లోని లాస్ ఏంజెల్స్ నగరంలో ప్రదానం చేస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సినిమా రంగంలో అత్యున్నత అవార్డ్స్ అయినటువంటి ఆస్కార్ అవార్డ్స్ మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కూడా ఇదే లాస్ ఏంజెల్స్ నగరంలో ప్రదానం చేస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరంటే పండిట్ రవిశంకర్ 1968లో. గ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరంటే తన్వీష 2010లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన థాయిలాండ్ దేశం. ఆగ్నేషియా దేశాలలో చట్టబద్ధం చేసిన తొలి దేశం ఇది. అదే ఆసియాలో అయితే మూడవ దేశం. తొలి 2 దేశాలు తైవాన్ మరియు నేపాల్ దేశాలు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ చూడండి. సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఉన్నారు. ఇస్రో చైర్మన్‌గా నారాయణన్ ఉన్నారు. సిబిఎస్ఈ చైర్మన్‌గా రాహుల్ సింగ్ ఉన్నారు. సెబీ నూతన చైర్మన్‌గా తుహిన్ కాంత పాండే ఉన్నారు. ఎఫ్‌బిఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ గారు ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గ్లోబల్ క్లైమాట్ రిస్క్ ఇండెక్స్ 2025. దీనిని 1993 నుంచి 2022 మధ్య కాలాన్ని విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేశారు. టాప్ 3లో ఉన్న దేశాలు డొమినీసియా, చైనా, హోండురస్. ఇండియా ర్యాంకు గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంకు 6వ స్థానం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాడు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశాడు. అది ఎప్పుడంటే 2025 జనవరి 20వ తేదీ. అమెరికాకి ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ నియమితులయ్యారు. ఈయన భార్య ఉషా చిలకూరి వాన్స్ ఒక తెలుగు మహిళ కావడం విశేషం. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జాన్ రాబర్ట్స్. ఈయన సమక్షంలోనే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చెయ్యగానే డొనాల్డ్ ట్రంప్
డబ్ల్యూహెచ్ఓ నుండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి మరియు పారిస్ ఒప్పందం నుండి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మోడీ అమెరికా పర్యటన. చూడండి, నా నోట్స్ అంతా గూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా ఉంటుంది. జస్ట్ చదువుకుంటూ ఇదే నోట్స్ నేను పీడీఎఫ్ రూపంలో మీకిస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు కింద ఆల్రెడీ నేను నంబర్ పెట్టాను. ఆ నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ పెట్టండి. మీకు నేను పీడీఎఫ్ ఇస్తాను. ఓకే. చూడండి, మోడీ అమెరికా పర్యటన. పర్యటనలో భాగంగా ట్రంప్ తన స్వయంగా రాసిన 'అవర్ జర్నీ టుగెదర్' అనే పుస్తకాన్ని మోడీకిచ్చారు. పర్యటనలో భాగంగా ఇండియాకి ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు ట్రంప్ అంగీకరించాడు. 2008 ముంబై దాడుల్లో నిందితుడైన తహవ్వూర్ రానాను భారత్‌కు అప్పగిస్తామని ట్రంప్ తెలిపారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు మైకెల్ వాల్ట్‌తో మోడీ భేటీ అయ్యారు. ట్రంప్ గవర్నమెంట్‌లో డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా నియమితులైన ప్రముఖ భారతీయ అమెరికన్ తులసి గబార్డ్‌తో మోడీ భేటీ అవ్వడం జరిగింది. అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇండియా 14వ ప్రధాని నరేంద్ర మోడీ. వీటి నుంచి మనం నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్-35 యుద్ధ విమానాలను భారతదేశం ఏ దేశం నుండి విక్రయించనుంది? మన ఆన్సర్ అమెరికా నుంచి విక్రయించనుంది. ఈ విషయాలన్నీ ఇక్కడ మీరు చదివేటప్పుడే అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నూతన సీఈసీగా జ్ఞానేష్ కుమార్. నూతన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. ఐఐటీ కాన్పూర్ స్టూడెంటు. ఈయన 26వ చీఫ్ ఎలక్షన్ కమిషన్, 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్. 2019లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 370 రద్దు బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2029 జనవరి 26 వరకు ఈయన పదవిలో ఉంటాడు. 2023లో తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపిక ఇది. ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చీఫ్ ఎలక్షన్ కమిషన్‌ని మరియు ఎలక్షన్ కమిషనర్స్‌ని ఎంపిక చేయడం జరుగుతుంది. త్రిసభ్య కమిటీలో ఎవరెవరుంటారంటే ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, లోక్సభలో ప్రతిపక్ష నేత ఉంటారు. రాజ్యాంగంలో భారత ఎన్నికల సంఘన భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 324. ఇంతకు ముందు ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేరేందంటే రాజీవ్ కుమార్. నెక్స్ట్, కొత్త సీఈ, కొత్త ఈసీగా వివేక్ జోషి. ఈయన హర్యానా వ్యక్తి. ఆల్రెడీ పైనే చెప్పుకున్నాం. జ్ఞానేష్ కుమార్ నూతన సీఈసీగా నియమించడంతో ఈయన ప్లేస్‌లోకి వివేక్ జోషి వచ్చారు. అంటే ప్రస్తుతం ఒక సీఈసీ మరియు ఇద్దరు ఈసీలు ఉంటారు. సీఈసీ అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్. ఆ ఇద్దరి పేర్లంతే ఆ ఇద్దరి పేర్లేందంటే ఒకరు వివేక్ జోషి, 2 సుఖ్‌బీర్ సింగ్. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్‌ను లడఖ్‌లో ఏర్పాటు చేశారు. నోట్: నార్త్ ఇండియాలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను హిమాచల్ ప్రదేశ్‌లో ప్రారంభించారు. నెక్స్ట్, వార్తల్లో నిలిచిన 'హార్ట్ ల్యాంప్' పుస్తక రచయిత ఎవరు? బాను ముస్తాక్. కన్నడలో రచించారు. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకమును ప్రారంభించిన మధ్యప్రదేశ్. అత్యధిక పులులు గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. 785 పులులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. నెక్స్ట్, రెపో రేటు శాతాలను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుత రెపో రేటు ఎంతంటే 6.25%. ప్రస్తుత రివర్స్ రెపో రేటు ఎంతంటే 3.35%. రెపో రేటు అంటే ఏమిటి? బ్యాంకులు ఆర్‌బీఐ నుండి తీసుకునే రుణాలపై విధించే వడ్డీ రేటును రెపో రేటు అంటారు. రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి అంటే, బ్యాంకుల వద్ద నుండి ఆర్‌బీఐ రుణం తీసుకొని దానికి చెల్లించే వడ్డీని రివర్స్ రెపో రేటు అని అంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్.
పద్మ పురస్కారాలు 2025. మనందరికి తెలుసు, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు అనగా మనకేం గుర్తు రావాలి? నంబర్ 1 భారతరత్న గుర్తు రావాలి. నంబర్ 2 పద్మ విభూషణ్ గుర్తు రావాలి. నంబర్ 3 పద్మభూషణ్. నంబర్ 4 పద్మశ్రీ. ఈ 4 వరుసగా గుర్తు రావాలి. ఈ క్లాస్‌లో మనం పద్మ పురస్కారాలు 2025 గురించి చూద్దాం. మొత్తంగా 2025లో 139 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. అందులో ఏడుగురికి పద్మ విభూషణ్ లభించింది. 19 మందికి పద్మభూషణ్ అవార్డు లభించింది. 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌లో 5 మందికి ఈ అవార్డులొచ్చాయి. అందులో నంబర్ 1 నందమూరి బాలకృష్ణ. కళలు అనే విభాగంలో పద్మభూషణ్ అవార్డు లభించింది. నంబర్ 2 మిరియాల అప్పారావు. కళలు అనే విభాగంలో పద్మశ్రీ లభించింది. ఇక్కడ చూడాలి మీరు, పద్మ విభూషణ, పద్మశ్రీన, పద్మభూషణ, దాన్ని మీరు అబ్జర్వ్ చేయాల. నంబర్ 3 కేఎల్ కృష్ణ. సాహిత్యం మరియు విద్య అనే విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. నంబర్ 4 రాఘవేంద్ర చార్య. సాహిత్యం మరియు విద్య రంగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. నంబర్ 5 మాడుగుల నాగఫణి. కళలు అనే విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం 5 మంది పేర్లు గుర్తుండాలి. తెలంగాణ నుంచి 3 అవార్డులు లభించాయి. నంబర్ 1 దువ్వూరి నాగేశ్వర రెడ్డి. వైద్యం అనే రంగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. నంబర్ 2 మందకృష్ణ మాదిగ. ప్రజా వ్యవహారాలు అనే రంగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. నంబర్ 3 చంద్రముఖి. సాహిత్యం, విద్య అనే రంగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. ఓవరాల్‌గా మనం ఇవన్నీ చదవలేం కానీ, పద్మ విభూషణ్ 7 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలా. పద్మభూషణ్ ఇంపార్టెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలా. పద్మశ్రీకి సంబంధించి మరీ ముఖ్యమైన పేర్లు గుర్తుపెట్టుకోవాలా. ఓకే. ఇప్పుడు మనం పద్మ విభూషణ్ గ్రహీతలు 7 మంది పేర్లు చూద్దాం. నంబర్ 1 దువ్వూరి నాగేశ్వర రెడ్డి. వైద్యం అనే రంగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈయన తెలంగాణ వ్యక్తి. 2002లో పద్మశ్రీ అవార్డు గ్రహీత. 2016లో పద్మభూషణ్ గ్రహీత. ఏఐజీ హాస్పిటల్స్ యొక్క చైర్మన్ ఇతను. రెండవ పర్సన్ రిటైర్డ్ జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్. జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్. ఈయనకి ప్రజా వ్యవహారాల అనే రంగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈయన చండీగఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. 44వ వ్యక్తిగా పనిచేశాడు. 44వ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మూడవ వ్యక్తి కె రజనీకాంత్ లకియా. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. కళలు అనే విభాగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. 4వ వ్యక్తి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. కర్ణాటక వ్యక్తి. కళలు అనే విభాగంలో ఈ అవార్డు లభించింది. ఈయన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు. 5వ వ్యక్తి వాసుదేవన్ నాయర్. కేరళకు సంబంధించిన వ్యక్తి. సాహిత్యం మరియు విద్య అనే రంగంలో మరణాంతరం ఈయనకు ఈ అవార్డు లభించింది. ఈయన ప్రముఖ మలయాళీ రచయిత. ఈయన ముఖ్యమైన రచనలు ఏంటంటే అసురవిత్తు, మంజు, కాలం, వారణాసి. ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు. 6వ వ్యక్తి వసాము సుజుకి. ఈయన జపాన్ దేశానికి చెందిన వ్యక్తి. వాణిజ్యం మరియు పరిశ్రమలు అనే విభాగంలో ఈయనకి ఈ అవార్డు లభించింది. మనం చూస్తుంటాం కదా, మారుతి సుజుకి మోటార్స్. దీనికి చైర్మనే ఈ వసాము సుజుకి అనే వ్యక్తి. 7వ వ్యక్తి శారదా సిన్హా. మరణాంతరం బీహార్ చెందిన వ్యక్తి. కళలు అనే విభాగంలో మరణాంతరం ఈయనకి ఈ అవార్డు లభించింది. ఈయన ప్రముఖ గాయని, జానపద గాయని. పద్మశ్రీ, పద్మభూషణ్ ఆల్రెడీ ఈయనకు రావడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వాడు ఎగ్జామ్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఒక పక్క పేర్లు ఇస్తాడు. పద్మశ్రీ లేదా పద్మవిభూషణ్ లేదా పద్మభూషణ్ అవార్డు గ్రహీతల పేర్లు ఇస్తాడు. ఒక పక్క వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇవ్వచ్చు, లేదా వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అనే విషయం కూడా ఇవ్వచ్చు. మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచాలి. తర్వాత పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు 19 మంది ఉన్నారు.
19 మంది పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇవన్నీ మీరు చదువుకోండి. నెక్స్ట్ పద్మశ్రీ గ్రహీతలు మొత్తం 113 మందున్నారు. 113 మంది పేర్లు మీరు గుర్తుపెట్టుకోలేరు. అవసరం గూడా లేదు. ముఖ్యమైన ఒక 10 మంది లేదా 15 మంది పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు. వాళ్ళు ఖచ్చితంగా వార్తల్లో నిల్చుండాల. వాళ్ళ పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకోవాల. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. శ్రీహరికోటలో శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ కేంద్రం నిర్ణయం. ఈ 3వ లాంచ్ ప్యాడ్ కోసం 3,984,00,00,000 రిలీజ్ చేశారు. ఈ లాంచ్ ప్యాడ్ నుండి ఎన్‌జీఎల్‌వి మరియు ఎల్‌విఎం-3 రాకెట్లను ప్రయోగిస్తారు. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మినీ జలియన్ వాలాబాగ్ అని దేనిని పిలుస్తారు? ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాని. ఎందుకని పిలుస్తారంటే 1942 మే 7న ఈ జిల్లాలో ప్రజలపైన బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరిపారు. కాబట్టి మినీ జలియన్ వాలాబాగ్ అని ఈ ప్రాంతాన్ని పిలుస్తారు. ఒరిజినల్‌గా మనం జలియన్ వాలాబాగ్ దురంతం ఎప్పుడు జరిగిందంటే ఏం చెప్తాం? 1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిందని చెప్తాం. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025 12వ సమావేశం ఎక్కడ జరిగిందంటే దుబాయ్‌లో జరిగింది. నెక్స్ట్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1950 జనవరి 28. 2025 జనవరి 28 నాటికి 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. మనం సుప్రీంకోర్టు చరిత్రను చూస్తే రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 124. భారత న్యాయ వ్యవస్థ అనేది ఏకీకృత సమగ్ర న్యాయ వ్యవస్థ. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం అని దేన్ని అంటామంటే సుప్రీంకోర్టుని అంటాం. అంటే దేశంలోని అన్ని న్యాయస్థానాలు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంటాయి. ప్రాథమిక హక్కుల కాపలాదారుడు అని దేనిని పిలుస్తామంటే సుప్రీంకోర్టుని పిలుస్తాం. మొదటి సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడిందంటే 1774 మార్చి 16. ఎక్కడ ఏర్పాటు చేశారంటే కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోర్ట్‌లో ఏర్పాటు చేశారు. 1935 ఏప్రిల్ 1న ఫెడరల్ కోర్ట్‌ని ఏర్పాటు చేశారు. ఏ చట్టం ప్రకారం అంటే 1935 గవర్నమెంట్ ఇండియా చట్టం ప్రకారం. భారత న్యాయ వ్యవస్థ నిర్మాణం అనేది బ్రిటన్‌ను పోలి ఉంటుంది. అదే భారత న్యాయ వ్యవస్థ పనితీరు అనేది అమెరికాని పోలి ఉంటుంది. 1950 జనవరి 28 సుప్రీంకోర్టు మొదటి సమావేశం ఎక్కడ జరిగిందంటే ప్రిన్స్ ఛాంబర్‌లో జరిగింది. స్వతంత్ర భారత తొలి చీఫ్ జస్టిస్‌గా హెచ్‌జే కానియా పనిచేశారు. ఇదంతా కూడా జీకే పాయింట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కర్నూలు జిల్లాలో విజయనగర సామ్రాజ్యం నాటి శాసనం లభ్యమైంది. విజయనగర రాజు సంగమ వంశ స్థాపకుడైనటువంటి హరిహర రాయల కాలం నాటిది ఈ శాసనం. ఈ శాసనాన్ని 14వ శతాబ్దంలో వేయించారు. ఎక్కడ లభ్యమైందంటే కర్నూలు జిల్లాలోని కోడమూరు, వర్కూరు గ్రామాల మధ్య ఈ శాసనం అనేది లభ్యమైంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు. హాజరైన ప్రముఖులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో 2025 ఫౌండర్ ప్రవీణ్ దారేకర్. వీళ్ళందరూ కూడా తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సుకు హాజరయ్యారు. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రపంచంలోనే అత్యంత 10 పేద దేశాలను గుర్తించిన ఫోర్బ్స్. ఆ 10 పేద దేశాలను గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ సూడాన్, బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, మలావి, మొజాంబిక్, సోమాలియా, కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్, లైబీరియా, యెమెన్, మడగాస్కర్. ఇవన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత 10 పేద దేశాలు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2025-26 వరకు పీఎం ఆశా స్కీమును పొడిగించిన కేంద్ర ప్రభుత్వం. పీఎం ఆశా అనగా ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. ఈ పథకాన్ని అసలు ఎప్పుడు ప్రారంభించారంటే 2018లో ప్రారంభించారు. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏందంటే రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను నిర్ధారించడం. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ప్రపంచంలో తొలిసారి రోదసి యాత్ర చేయనున్న దివ్యాంగుడు. ఆయన పేరు జాన్ మెక్‌ఫాల్.
ఈయన బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. వైకల్యంతో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి మానవుడిగా గుర్తింపు పొందనున్నారు. ఈయన ఆల్రెడీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతగా నిలిచాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏఐ స్మార్ట్ జాకెట్‌ను రూపొందించిన హాంకాంగ్ పరిశోధకులు. కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ వస్త్రాన్ని హాంకాంగ్ పాలిటెక్నిక్ పరిశోధకులు రూపొందించారు. దీని యొక్క ప్రత్యేకత ఏందంటే, తనకు తానే వేడి, చల్లదనాన్ని సరిచేసుకుంటుంది. అది ఈ జాకెట్ యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత్, ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు. ఈ చర్చలు ఎక్కడ జరిగాయంటే హైదరాబాద్‌లో జరిగాయి. ఎవరెవరు పాల్గొన్నారంటే, భారతదేశం తరపున నరేంద్ర మోడీ, ఖతార్ దేశం తరపున అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ పాల్గొన్నారు. $14 బిలియన్ ఉన్న వాణిజ్యాన్ని $28 బిలియన్ పెంచే లక్ష్యంగా ఈ చర్చలనేవి కొనసాగాయి. ఓకే. నెక్స్ట్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి 14 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఎందుకు వేశారంటే, ఆల్ ఖాదిర్ ట్రస్ట్ భూమి కేసులో దోషిగా తేలినందుకు ఈయనకు 14 ఏళ్లు జైలు శిక్ష వేశారు. నెక్స్ట్. స్టాండర్డ్ చార్టర్ ఇండియా సంస్థ సీఈఓగా పీడీ సింగ్ నియమితులయ్యారు. నెక్స్ట్. జోర్డాన్ కొత్త ప్రధానమంత్రిగా జాఫర్ హసన్ నియమితులయ్యారు. జోర్డాన్ రాజధాని అమ్మన్, జోర్డాన్ కరెన్సీ దినార్. నెక్స్ట్. దేశంలో మొదటిసారి నీటి పక్షుల గణనను ప్రారంభించిన గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ బీజేపీ క్యాండిడేట్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ పనిచేస్తున్నారు. వార్తల్లో వివోఎం. వివోఎం అనగా వీనస్ ఆర్బిటార్ మిషన్. వార్తల్లో ఎందుకుందంటే, వివోఎం మిషన్ కోసం కేంద్రం రీసెంట్‌గా 1236 కోట్లను రిలీజ్ చేసింది. 2028లో శుక్రుడిపై ఈ వివోఎం మిషన్ ప్రయోగం చేయనున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఫిలిప్పీన్స్‌లో ప్రముఖ తమిళ కవి తిరువల్లూర్ విగ్రహ ఆవిష్కరణ. భారత రాయబారి హర్షకుమార్ జైన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతదేశం, ఫిలిప్పీన్స్‌ల మధ్య 75 ఏళ్ల వార్షికోత్సవ వేడుక సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నెక్స్ట్. ఆపరేషన్ సాగర్ మంథన్. ఈ ఆపరేషన్‌ను ఎవరు చేపట్టారంటే, ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఎందుకు ఈ ఆపరేషన్ చేశారంటే, గుజరాత్ పోర్బందర్ దగ్గర ఇరాన్ నుండి అక్రమంగా తరలిస్తున్న 700 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ సాగర్ మంథన్ అనే దానిని చేపట్టారు. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చదువుకుంటూ వెళ్తున్నానే గాని, మీరు ఒక్కసారి పీడిఎఫ్ తీసుకొని జస్ట్ నాకు తెలిసి ఒక 10 పేజీలు డబుల్ సైడ్ చేపిస్తే ఒక 7 పేజీలు వస్తది అంతే. మీరు దీన్ని గాని ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్‌లో వాడు ఏది అడిగినా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ప్రతి న్యూస్ పేపర్‌లో ఉన్నదాన్నంతా దీంట్లో ఎక్కిచ్చాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా. ఆల్రెడీ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా నియమితులయ్యారు. నెక్స్ట్. దేశంలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం. ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాలు అత్యధికంగా త్రిపురలో వాడుతున్నారు. సెకండ్ ప్లేస్‌లో ఢిల్లీ, థర్డ్ ప్లేస్‌లో గోవా ఉంది. 2021లో 2% ఎలక్ట్రిక్ వాహనాలు వాడగా, ఇప్పుడు 2024లో 7%కి పెరిగిందని ఆర్‌బీఐ వెల్లడించింది. నెక్స్ట్. వార్తల్లో ఐఐటీ ఇండోర్. వార్తల్లో ఎందుకుందంటే, ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్‌ని తయారు చేసింది. ఎవరు? ఐఐటీ ఇండోర్ వాళ్ళు. నెక్స్ట్. హాల్ మరియు డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ డీఐఏటీ మధ్య ఒప్పందం అనేది కుదిరింది. ఒప్పందం దేని మీద జరిగిందంటే, ఏరోస్పేస్ ఇన్నోవేషన్ అండ్ ఎమర్జింగ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ మీద ఒప్పందం అనేది జరిగింది. హాల్ అనగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. దీనిని 1940లో ఏర్పాటు చేశారు. బెంగుళూరులో ప్రధాన కార్యాలయం ఉంది. డిఐఏటీ అనగా డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దీనిని 1952లో ఏర్పాటు చేశారు.
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. విజయవంతంగా బ్లూ ఆరిజిన్ రాకెట్ ప్రయోగం. ఈ రాకెట్‌కు గల మరొక పేరు న్యూ గ్లెన్. ఎవరు ప్రయోగించారంటే అమెరికాకు చెందిన బ్లూ ఆరిజిన్ అనే సంస్థ. బ్లూ ఆరిజిన్ సంస్థ వ్యవస్థాపకులు ఎవరంటే జెఫ్ బెజోస్. అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు ఇతను. నెక్స్ట్, రామ్సార్ చిత్తడి నేలల నగరాలుగా ఇండోర్ మరియు ఉదయపూర్. ఇండోర్ అనేది మధ్యప్రదేశ్‌లో ఉంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ బీజేపీ క్యాండిడేట్, గవర్నర్ మంగూబాయ్. ఉదయపూర్ అనేది రాజస్థాన్‌లో ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ బీజేపీ క్యాండిడేట్, గవర్నర్ హరిభావ్ కిషన్ రావు. ఈ గవర్నర్స్, సీఎంస్ అని ఎందుకు రాస్తున్నానంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మీరు రాసే సెంట్రల్ ఎగ్జామ్ ఏదైనా సరే మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్, భారత్‌ను స్ భారత్‌ను పర్యటించిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటో. ఎందుకు పర్యటించాడంటే 76వ గణతంత్ర దినోత్సవానికి ఈయన ముఖ్య అతిథిగా వచ్చాడు. విచిత్రం ఏందంటే భారతదేశ తొలి గణతంత్ర దినోత్సవానికి కూడా ఇండోనేషియా అధ్యక్షుడే వచ్చాడు. ఇండోనేషియా రాజధాని జకర్తా మరియు కరెన్సీ రూపియా. నెక్స్ట్, 2025 సూచీలు మరియు భారతదేశ స్థానం. చూడండి, హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారతదేశ స్థానం 85వ ర్యాంకు. గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో ఇండియా 116వ ర్యాంకులో ఉంది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో ఇండియా 14వ ర్యాంకులో ఉంది. అవినీతి అవగాహన సూచీలో ఇండియా 96వ స్థానంలో ఉంది. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్‌లో ఇండియా 6వ స్థానంలో ఉంది. మిగతావి ఇంకా కొన్నున్నాయి. అవి నెక్స్ట్ మంత్ పీడిఎఫ్‌లో గాని, లేదా నెక్స్ట్ పేజ్‌లో గాని ఎక్కడో ఒక దగ్గర యాడ్ అవుతాయి. ఒకదానికి లింక్ చేసుంటాను. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. వార్తల్లో మాయ. మాయ అనేది భారతదేశపు మొట్టమొదటి హిందీ గాయని మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. నెక్స్ట్, తొలి అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో జరిగింది. నెక్స్ట్, ప్రపంచంలో తొలిసారి రోదసి యాత్ర చేయనున్న దివ్యాంగుడు. ఆయన పేరు జాన్ మెక్‌ఫాల్. బ్రిటన్ దేశానికి చెందిన వ్యక్తి. వైకల్యంతో అంతరిక్షంలోకి వెళ్ళనున్న తొలి మానవుడిగా గుర్తింపు పొందనున్నాడు. ఈయన ఆల్రెడీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేతగా నిలిచాడు. ఓకే. నెక్స్ట్, వార్తల్లో నల్ల సముద్రం. ఖచ్చితంగా ఎగ్జామ్‌లో దీని మీద క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. ఎగ్జామ్‌లో క్వెషన్ ఎలా అడుగుతాడంటే, నల్ల సముద్రంతో ఎన్ని దేశాలు సరిహద్దును కలిగి ఉన్నాయి? 6 దేశాలు సరిహద్దును కలిగి ఉన్నాయి. ఉక్రెయిన్, రష్యా, జార్జియా, టర్కీ, బల్గేరియా, రొమానియా. ఈ 6 దేశాలు నల్ల సముద్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. అసలు వార్తల్లో ఎందుకుందంటే, నల్ల సముద్రం మీద స్వేచ్ఛాయుత వాణిజ్యం కోసం రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతియుత అంగీకారం కుదిరింది. రష్యా విదేశాంగ మంత్రిగా ప్రస్తుతం సెర్గీ లావ్రోవ్ ఉన్నారు. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అన్‌బోర్న్ చైల్డ్ డే ఎప్పుడంటే మార్చ్ 25. నెక్స్ట్, దశాబ్దంలో రెండింతలు పెరిగిన భారత జీడీపీ. 2015లో 2.1 ట్రిలియన్ ఉన్న భారత జీడీపీ 2025లో 4.3 ట్రిలియన్‌లు పెరిగింది. 2028 నాటికి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించనుంది. ప్రపంచ జీడీపీలో భారత్ వాటా 3.5%. ఇదే 2029 నాటికి 4.5% అవుతుందని అంచనా వేశారు. నెక్స్ట్, దేశంలో తొలి కుక్రైల్ నైట్ సఫారీ అడ్వెంచర్ పార్క్. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు దీన్నంటే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకి దగ్గరలో కుక్రైల్ ఫారెస్ట్ ఏరియాలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏందంటే, మనం పగులు సఫారీ ఎలాగా చేస్తామో అలాగే నైట్ టైమ్స్ కూడా చేసే విధంగా ఉంటుంది. నోట్: వెస్ట్ బెంగాల్‌లో ఆల్రెడీ దేశంలోనే తొలి ఫ్రోజన్ జూ పార్క్‌ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫ్లెమింగో పువ్వులుగా పిలువబడే ఆంథోరియం పువ్వులు ఎక్కడ ఫేమస్ అంటే మిజోరాం రాష్ట్రంలో ఫేమస్. నెక్స్ట్, ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఇండియా ఉంది. 24% పాల ఉత్పత్తి కేవలం మన దేశం నుండే జరుగుతుంది. ప్రస్తుతం మన భారతదేశం 239 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తిని జరుగుతుంది.
2030 నాటికి ఇది 300 మిలియన్ మెట్రిక్ టన్నులు ఇండియా టార్గెట్‌గా పెట్టుకుంది. మన దేశం యొక్క జీడీపీలో పాల నుండే 4.5% ఉంది. నోట్: పాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ 2014ను స్టార్ట్ చేసింది. నెక్స్ట్: వార్తల్లో ఆపరేషన్ బ్రహ్మ. ఇది దేనికి సంబంధించినదంటే, భూకంపాలతో అల్లాడుతున్న మయన్మార్ని ఆదుకోవడానికి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది. నెక్స్ట్: వార్తల్లో చంద్రయాన్ త్రీ మిషన్. వార్తల్లో చంద్రయాన్ త్రీ మిషన్. అసలు చంద్రయాన్ త్రీ ప్రయోగం ఎప్పుడు జరిగిందంటే 2023 జూలై 14న. చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన రోజు ఎప్పుడంటే ఆగస్ట్ 5వ తేదీ. ప్రొపల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ మాడ్యూల్ సపరేట్ అయిన రోజు ఎప్పుడంటే ఆగస్టు 17. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ అయిన రోజు ఎప్పుడంటే ఆగస్ట్ 23. ఆ ప్లేస్కే నరేంద్ర మోడీ శివశక్తి పాయింట్ అని పెట్టాడు. నోట్: నేషనల్ స్పేస్ డే ఎప్పుడంటే ఆగస్ట్ 23ని పెట్టుకుంటున్నాం. చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ నడిచిన రోజు ఎప్పుడు? ఆగస్ట్ 24. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే రాశాను. అనవసరమైన సోది ఏమీ లేదు. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ అయిన 4వ దేశం మరియు దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశం మన భారతదేశం. చంద్రయాన్ 3 కోసం ఉపయోగించిన రాకెట్ ఏందంటే ఎల్‌విఎం-3 ఎం4 రాకెట్. దీనినే జీఎస్ఎల్‌వి ఎంకే-3 ఎం4 రాకెట్ అని పిలుస్తాం. చంద్రయాన్ 3 అంతరిక్ష నౌకను 2 మాడ్యూల్స్‌గా అభివృద్ధి చేశారు. ఒకటి ప్రొపల్షన్ మాడ్యూల్, 2 ల్యాండర్ మాడ్యూల్. ల్యాండర్ మాడ్యూల్‌లో రోవర్‌ని అమర్చారు. చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక మొత్తం బరువెంతంటే 3900 కేజీలు. 2148 ప్లస్ 1752 ప్లస్ 26 అంటే ప్రొపల్షన్ మాడ్యూలు, ల్యాండరు, రోవరు వరుసగా ఉంటాయి. ఈ నౌక ద్వారా 7 పేలోడ్స్‌ను అంతరిక్షంలోకి పంపించారు. 6 స్వదేశీ, 1 అమెరికాది. ఆ 7 పేలోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 షేప్: స్పెక్ట్రో పొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటేట్ ప్లానెట్ ఎర్త్. నెంబర్ 2 రంబా: రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెంటివ్ అయనోస్ఫియర్ అండ్ అట్మాస్ఫియర్. నెంబర్ 3 చెస్ట్: చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. నెంబర్ 4 ఇల్సా: ఇన్స్ట్రుమెంట్ ఫర్ లోనార్ సెస్మిక్ యాక్టివిటీ. నెంబర్ 5 లిబ్స్: లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్డౌన్ స్పెక్ట్రోస్కోప్. నెంబర్ 6 ఏపీఎక్స్ఎస్: ఆల్ఫా పార్టికల్స్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్. నెంబర్ 7 ఎల్ఆర్ఏ: లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అరే. దీనిని నాసా అభివృద్ధి చేసింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 3 ప్రయోగం యొక్క మొత్తం ఖర్చు ఎంతంటే 685 కోట్లు. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ అంటే వీరముత్తు వేల్. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ అంటే కల్పన. చంద్రయాన్ 3 మిషన్ డైరెక్టర్ అంటే మోహన్ కుమార్. రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా రీతు కరిదాల్ని పేర్కొంటారు. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా టెస్సీ థామస్ అని పేర్కొంటారు. చంద్రుడి గురించిన అధ్యయాన్ని మనం సెలనాలజీ అని పిలుస్తాం. ఇది చంద్రయాన్ 3 మిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే. నెక్స్ట్: వార్తల్లో గుమోయర్ బినందిని నృత్యం. ఈ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిందంటే అస్సాంలోని గుహవాటిలో. వార్తల్లో ఎందుకుందంటే ప్రపంచ రికార్డు కోసం 9000 మందితో కళాకారులందరూ ఒకేసారి ఈ నృత్యంలో పాల్గొన్నారు. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం హిమంత్ బిశ్వశర్మ, అస్సాం గవర్నర్గా లక్ష్మణాచార్య ఉన్నారు. నెక్స్ట్: లోకల్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025. దీనిని ఎవరు విడుదల చేశారంటే ఐఐపి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్. ఇందులో మొదటి 3 రాష్ట్రాలు కర్ణాటక, కేరళ, తమిళనాడు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రస్తుతం ఎవరున్నారంటే రాజీవ్ రంజన్ సింగ్. నెక్స్ట్: వార్తల్లో రాష్ట్రాలు 2025 ఫిబ్రవరి. ఫిబ్రవరి నెలలో వార్తల్లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ లిస్ట్ అవుట్ చేశాను. చదువుకుంటూ వెళ్తాను, జస్ట్ ఫాలో అవ్వండి. చూడండి: కారుణ్య మరణ హక్కును అవకాశం కల్పించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.
ఢిల్లీలో సూఫీ అంతర్జాతీయ సంగీత ఉత్సవాలు జరిగాయి. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లో కుంభమేళా జరిగింది. దాదాపు 66 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించారు. 2025 బయో ఏషియా సదస్సును నిర్వహించిన హైదరాబాద్. వార్తల్లో నిలిచిన గహిర్మాతా బీచ్ ఏ రాష్ట్రంలో ఉందంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలోనే బితర్కనికా జాతీయ పార్కు, సిమ్లీపాల్ జాతీయ పార్కులు కూడా ఇక్కడే ఉన్నాయి. సేంద్రియ చేపల క్లస్టర్‌ను ప్రారంభించిన సిక్కిం. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మొదటి స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్. న్యూఢిల్లీలో తొలి ప్రాంతీయ సామాజిక న్యాయ సమావేశం నిర్వహించారు. వార్తల్లో నిలిచిన బ్రహ్మయోని పర్వతం ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్‌లో ఉంది. ఢిల్లీలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్ కాన్క్లేవ్ 2025ను ప్రారంభించిన నరేంద్ర మోడీ. వార్తల్లో నిలిచిన చుంచునా గ్రామం ఏ రాష్ట్రంలో ఉందంటే ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. పాయ్ నగర్ పేరును వరుణ్ సాగర్‌గా మార్చిన రాజస్థాన్ రాష్ట్రం. భారతదేశంలోనే అతిపెద్ద కార్యాలయాన్ని అనంత పేరుతో బెంగుళూరులో ప్రారంభించిన గూగుల్ సంస్థ. 72వ ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్. ప్రపంచంలోని తొలి వర్టికల్ బైఫేషియల్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన ఢిల్లీ. 15వ ఎడిషన్ ఏరో ఇండియా 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న బెంగుళూరు. దేశంలోనే కొబ్బరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో కర్ణాటక ఉంది. నెక్స్ట్, వార్తల్లో నిలిచిన దేశాలు 2025 ఫిబ్రవరి. అమెరికా దేశ నూతన ఆర్థిక మంత్రిగా స్కాట్ బెసెంట్. జర్మనీ దేశ మాజీ అధ్యక్షుడు హార్స్ట్ కోలర్ మరణించాడు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలు అమెరికా మరియు చైనా. ప్రపంచంలో మిలిటరీ సామర్థ్యం పరంగా భారతదేశం 4వ స్థానంలో ఉంది. అంగారక గ్రహంపై 300 కోట్ల ఏళ్ల నాటి బీచ్ను కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు. విదేశీ పర్యాటకులను తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఒపెక్ ప్లస్లో చేరనున్న బ్రెజిల్ దేశం. మారిషస్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ. 12వ ఎడిషన్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2025కు ఆతిథ్యం ఇవ్వనున్న దుబాయ్. ఫిలిప్పీన్స్ దేశంలోని గొల్లాస్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో తమిళ కవి తిరువల్లరూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. వార్తల్లో నిలిచిన మౌంట్ డోకోనో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉందంటే ఇండోనేషియాలో ఉంది. సిరియా దేశ అధ్యక్షుడిగా అహ్మద్ అల్ షరా ప్రస్తుతం ఉన్నారు. కోవిడ్ తరహాలో హెచ్కేయు5 సిఓసి2 వైరస్ను గబ్బిలంలో గుర్తించిన చైనా దేశం. ఆస్ట్రియా దేశ ఛాన్సలర్గా క్రిస్టియన్ స్టాకర్ బాధ్యతలు తీసుకున్నారు. ఆస్ట్రియా దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం అలెగ్జాండర్ వాన్ డెర్ బెలెన్ వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారతదేశం 12వ స్థానంలో ఉంది. మొదటి దేశం అమెరికా. ప్రస్తుతం ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు వినియోగదారునిగా భారతదేశం ఉంది. మొదటిది అమెరికా దేశం ఉంది. యుఎన్హెచ్ఆర్సి మరియు యుఎన్ఆర్డబ్ల్యూ నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన గుర్రాన్ని సృష్టించిన అర్జెంటీనా దేశం. నెక్స్ట్, వన్ లైన్ కరెంట్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి. సచిన్ టెండూల్కర్కి కల్నల్ సికే నాయుడు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించిన బీసీసీఐ. నెంబర్ 2, ఆహార వ్యర్థాలతో దృఢమైన కాంక్రీట్ నిర్మాణ పదార్థాన్ని తయారు చేసిన ఐఐటి ఇండోర్. నెంబర్ 3, 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు 22,000 కోట్లను విడుదల చేసిన నరేంద్ర మోడీ. 9.8 కోట్ల రైతులకు వారి ఖాతాల్లో ఇది జమ అయింది. నెంబర్ 4, ఐఐటి మద్రాస్తో కలిసి భారత రైల్వే శాఖ భారతదేశపు తొలి హైపర్ టెస్ట్ ట్రాక్ను అభివృద్ధి చేసింది. నెంబర్ 5, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్గా ప్రస్తుతం భూషణ్ రామకృష్ణ గవాయి ఉన్నారు. నెంబర్ 6, 2026లో 4వ గ్లోబల్ ఏఐ యాక్షన్ సమ్మిట్ను నిర్వహించనున్న భారత్. 2025లో ఇది ఫ్రాన్స్లో జరిగింది. నెంబర్ 7, భారత్ మాల్దీవుల మధ్య 13వ ఎడిషన్ ఎకువెరిన్ ఆర్మీ యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. నెంబర్ 8,
2022 ఫిబ్రవరి 24 నాటికి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు అయింది. ఇది 2022 గాదు, 2025. 2025 ఫిబ్రవరి 24 నాటికి 3 సంవత్సరాలు అయింది. నంబర్ 9 తొలి క్వాంటం కంప్యూటర్ చిప్ మజోరనా 1ను అందుబాటులోకి తెచ్చిన మైక్రోసాఫ్ట్. నంబర్ 10 2061 నాటికి భారతదేశ జనాభా 170 కోట్లకు చేరుతుందని యుఎన్ఓ అంచనా వేసింది. నంబర్ 11 టీ20లో అత్యధిక వికెట్లు తీసిన రషీద్ ఖాన్. ఈయన ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడు. నెంబర్ 12 ఆకాశ్ క్షిపణులను ఫిలిప్పీన్ దేశానికి సరఫరా చేయడానికి అంగీకారం తెలిపిన భారత్. నెంబర్ 13 2027లో చంద్రయాన్-4 మిషన్ను చేపట్టనున్నట్లు ప్రకటించిన కేంద్రం. 14 ఎటర్నల్గా మారిన జొమాటో నేమ్. 15 ప్రపంచంలో తొలి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ నిర్మించిన జపాన్ దేశం. ఇవన్నీ కూడా లైన్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు 2025 ఫిబ్రవరి. అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు. 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల సంస్కరణల కమిటీకి అధ్యక్షుడిగా జస్టిస్ లావు నాగేశ్వరరావు నియమితులయ్యారు. నెక్స్ట్ 2025 టైమ్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా పూర్ణిమాదేవి బర్మన్, అస్సాం వ్యక్తి సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు అంబాసిడర్గా నియమితులైన శిఖర్ ధావన్. నెక్స్ట్ అమెరికాలో భారత అంబాసిడర్గా వినయ్ మోహన్ క్వాత్రా. నెక్స్ట్ మిస్టర్ వరల్డ్ 2025 విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా వ్యక్తి షంగే గాలే. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన నిసార్ ఉపగ్రహం. ఏ 2 అంతరిక్ష పరిశోధనా సంస్థలు కలిసి ఈ ప్రయోగం చేస్తాయి? ఇస్రో మరియు నాసా. ఈ ప్రయోగం 2025లో ఉండవచ్చు. ఏ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరగవచ్చంటే జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా. నిసార్ ఉపగ్రహ బరువు ఎంతంటే 2800 కేజీలు. ఈ ఉపగ్రహం పూర్తి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఈ ఉపగ్రహం 12 రోజుల్లో భూగోళం మొత్తాన్ని మ్యాప్ చేస్తుంది. నెక్స్ట్ 5 ఐస్ కూటమి నుండి బయటకు రానున్న కెనడా దేశం. అసలు 5 ఐస్ కూటమిలో ఎన్ని దేశాలు ఉంటే 5 దేశాలు. ఆ 5 దేశాలు బ్రిటన్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా. ఇప్పుడు కెనడా దీని నుంచి బయటకు రానుంది. ఈ కూటమిని 1946లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2. 2025 థీము ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. భారత తీర భద్రతా దళ దినోత్సవం ఫిబ్రవరి 1. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఫిబ్రవరి 28. ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఫిబ్రవరి 10. 2025 థీమ్ పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ఫిబ్రవరి 20. 2025 థీమ్ ఎంపవరింగ్ ఇన్క్లూజన్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం ఫిబ్రవరి 27. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం ఫిబ్రవరి 10. 2025 థీమ్ ఎలిమినేట్ ఎస్టీహెచ్ ఇన్వెస్ట్ ఇన్ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ అవర్ చిల్డ్రన్. నెక్స్ట్ ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచ కప్ 2025. దీనిని ఎక్కడ నిర్వహించారంటే మలేషియాలో. విన్నర్ ఎవరంటే భారత్, రన్నర్ ఎవరంటే దక్షిణాఫ్రికా. 2027లో ఎక్కడ జరుగుతాయంటే బంగ్లాదేశ్ మరియు నేపాల్ దేశంలో ఐసీసీ మహిళల అండర్-19 ప్రపంచ కప్ జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో నిలిచిన దేశాలు, వాటి ప్రధానులు. ఇటలీ జార్జ్ మెలోని. స్పెయిన్ ఫెడ్రో సంచేజ్. స్వీడన్ వుల్ఫ్ క్రిస్టర్సన్. బ్రిటన్ కీర్ స్టార్మర్. నెదర్లాండ్స్ డిక్ స్కూప్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. బీబీసీ అవార్డ్స్ 2024. ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా మను బాకర్. ఇండియన్ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా అవనలేఖర. ఎమర్జింగ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా శీతల్ దేవి. లైఫ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీతగా మితాలి రాజు నిలిచారు. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన విన్యాసాలు, అవి ఏ ఏ దేశాల మధ్య జరుగుతాయి. వజ్ర ప్రహార్ భారత్ మరియు అమెరికా మధ్య జరుగుతుంది. ఎకువెరన్ భారత్ మరియు మాల్దీవుల మధ్య జరుగుతుంది. ఖంజర్ భారత్ మరియు కిర్గిస్తాన్ల మధ్య జరుగుతుంది.
సూర్యకిరణ్ భారత్ మరియు నేపాల్ మధ్య జరుగుతుంది. మైత్రి భారత్ మరియు థాయిలాండ్‌ల మధ్య జరుగుతుంది. ఇవన్నీ విన్యాసాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏనుగుల కదలికలను గుర్తించేందుకు స్వదేశీ రేడియో కాలర్ ట్రాకర్‌ను రూపొందించిన కర్ణాటక రాష్ట్రం. ప్రస్తుతం దేశంలో మొత్తం 33 ఎలిఫెంట్ రిజర్వులున్నాయి. దేశంలో అత్యధిక ఏనుగులు కలిగిన రాష్ట్రం ఏందంటే కర్ణాటక. ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు 15. ప్రాజెక్ట్ ఎలిఫెంట్‌ను 1992లో ప్రారంభించారు. నెక్స్ట్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఢిల్లీలో మనకు మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్నున్నాయి? 70 స్థానాలున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలిసింది. ఓట్ల పరంగా చూస్తే 45.56% ఓట్లు గెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలిచింది. ఓట్ల పరంగా 43.57 స్థానం 57% ఓట్లు సాధించింది. ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఎవరి చేతిలో ఓడిపోయారంటే పర్వేష్ వర్మ. ప్రస్తుతం భారతదేశంలో మొత్తం ఎన్ని జాతీయ పార్టీలున్నాయంటే 6 జాతీయ పార్టీలున్నాయి. ఇవన్నీ గూడా 2025కు సంబంధించి ఫిబ్రవరి నెల కరెంట్ అఫైర్స్. ఇంకా ఏమన్నా మిగిలుంటే అంటే నేను యాడ్ చేయని కరెంట్ అఫైర్స్ ఉంటే మార్చ్‌లో యాడ్ చేస్తాను. అక్కడ మిస్ అయినా ఏప్రిల్‌లో యాడ్ చేస్తాను. ఆల్రెడీ మార్చి, ఏప్రిల్ కంప్లీట్ అయింది. వితిన్ 1 డేలో నాకు తెలిసి ఒక 5, 6 గంటల్లో ఆ వీడియో గూడా అప్‌లోడ్ చేస్తాను. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇదే ఇప్పుడు మీకేదైతే నేను చదువుకుంటూ వచ్చానో ఇదే పీడిఎఫ్ మీకు నేను జస్ట్ ఒక రూ. 30కి పీడిఎఫ్ ఇస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు ఈ నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ పెట్టండి. నేను మీకు పీడిఎఫ్ అనేది అందిస్తాను. థాంక్ యూ.